హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇదేంటి అక్క సడన్గా అరుణాచలం వీడియో పెడుతుంది అనుకోకండి. ఇది చాలా ఓల్డ్ వీడియో అండి. మేము వినాయక చవితి పండుగ రోజున తిరుపతికి స్టార్ట్ అయ్యాం కదా. అప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత బాబు రిటర్న్ వెళ్ళిపోయిండు. అప్పుడు ఎగ్జామ్స్ ఉండే అన్నమాట బాబుకి. అప్పటి వీడియోస్ మీరు చూసినట్లయితే అన్న కూడా వచ్చిండు తిరుపతికి. ఇక అన్న అండ్ బాబు ఇద్దరు కలిసి స్లీపర్ బస్ బుక్ చేసుకొని బయలుదేరారు. వాళ్ళు బస్ ఎక్కిన తర్వాత మేము సడన్గా అరుణాచలం వెళ్దామని డిసైడ్ అయినాం. మేము అరుణాచలం వెళ్తాము అని మేము ముందే అనుకుని ఉంటే బాబు వచ్చినప్పుడే వెళ్దామని అనుకునే వాళ్ళము. కానీ బాబుకి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండడం వలన బాబునైతే రిటర్న్ పంపించేయాల్సి వచ్చింది. అదన్నమాట విషయం. అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా అక్క వాళ్ళ కూతురు కూడా వచ్చేసింది అనమాట. ఆమె ట్రైన్కు బయలుదేరింది, ఈమె హైదరాబాద్ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది, అసలు సడన్గా అరుణాచలం రావడం ఏంటి, ఆ శివయ్య మమ్మల్ని రప్పించుకున్నట్టు అనిపించింది. నేను చాగంటి గారు చెప్పిన వీడియోస్లో విన్నానండి, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ అరుణాచల అష్టలింగాల దర్శనం చేసుకోలేమని చెప్పేసి. కాకపోతే బాబు వస్తలేడని చెప్పేసి బాధ ఒకటి ఉందన్నమాట. అదొక్కటే. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూ అష్టలింగాల దర్శనం చేయించుకోవాలి కదండి. అందుకని అయితే బయలుదేరుతున్నాము. దేనికైనా అదృష్టం అనేది ఉండాలండి. 14 కిలోమీటర్లు నడచడైతే ఉంటుందట. అంత లేదు, అడిగి వెనక పని అవుతుంది. వాటర్ తాగుర్రి, కొన్ని తెచ్చుకుంటారా గడి దాకా పడిద్దాం. ఏంటంటే వేస్ట్ ఉంది కొనుక్కున్నాడు. గడికి పోయాక దూపు అవుతుంది అనుకో, ఒకటి డ్రింక్ రాదు. చేస్తారో సగంలోనే వస్తారో చూద్దాం. 14 కిలోమీటర్లు నడవాలన్నమాట. ఎండ అయితే ఫుల్గా ఉన్నది, ఘోరంగా ఎండ కొడుతుంది. బ్రేక్ తీసుకోవచ్చు కూర్చుండుకుంటా. ఇప్పుడే బయలుదేరుతాను, చూడాలి. ఇది ఒకటి రా ద్వారం, ఇది ఒక ద్వారం. ఇట్లా 4 ఘోరంగా ఉంటాయి. గిట్లది ఇట్లా చూడాలి. టెంపుల్ ఎంట్రీ కార్డ్ పైసలు. కొబ్బరికాయలు 2, దీపాలు 2. ఎంతమ్మా డబ్బులు? వాడతామ్మా 10 మీద ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6 అవుతుందండి టైం వచ్చేసి. ఇక్కడ దీపం వెలిగించి టెంకాయ కొట్టి ఇక గిరి ప్రదక్షిణకు మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ మా వారైతే దీపం వెలిగించిండు. ఆ తర్వాత పాపతో టెంకాయ అయితే కొట్టించినాం. ఇంకా అక్క వాళ్ళ కూతురు కూడా దీపం వెలిగించి టెంకాయ కొట్టిందనమాట. ఇంకా గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోవాలి. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయితే ఇక మీరే చూడండి ఎంత టైం అయిందో. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ మొత్తం కూడా కాలినడకన నడవాల్సి ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల నడకలో మనకు 8 లింగాలు కనిపిస్తాయి. అంటే 8 టెంపుల్స్ అయితే మనకు కనబడతాయి అన్నమాట. 8 దిక్కుల సంరక్షకులు అయిన అష్టదిక్పాలకులు వీటిని ప్రతిష్ఠించారంట. కాబట్టి వీటిని అష్టలింగాలని పిలుస్తారు. అలాగే ఈ నడక మార్గంలో అష్టలింగాలతో పాటు అనేక దేవాలయాలు
పవిత్ర స్థలాలు కూడా దర్శనమిస్తాయండి. వీటన్నింటినీ చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ మనము 14 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము అసలు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మనము నడక స్టార్ట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో మనకి ఒక పెద్ద బోర్డు లాంటిది కనబడుతుంది. మనం ఎక్కడి వరకు వచ్చినాము, ఎన్ని కిలోమీటర్స్ నడిచినాము, ఏ టెంపుల్ని మనం దర్శనం చేసుకున్నాం అనేది కూడా మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. ఫస్ట్లో ఇది ఉండేది కాదంట. ఎందుకంటే 14 కిలోమీటర్లు కాబట్టి ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని చెప్పి మనకి అవి తెలుసుకుంటూ వెళ్తే ఇంకా కొంచెం మనకి ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది. నూనె తీసుకోపోయినవరా, మండుతాయి కాళ్ళు. ఇగో ఇవి వంద యొక్క 30కి అది చేంజ్ లేదంటారా? ఘోరం. మేము వెంట వాటర్ బాటిల్స్ కానీ అవేమీ తీసుకెళ్ళలేదండి. చేతుల్లో బరువు ఉంటే కూడా నడవలేము కదా, అందుకని చెప్పేసి ఆ మధ్య మధ్యలో మనం వెళ్తూ ఉంటే వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్, ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే అవన్నీ ఉంటాయి అన్నమాట. కాళ్ళ నొప్పులు ఉంటే రిలాక్స్ కావడానికి అన్ని సౌకర్యాలు అయితే ఉంటాయి. హ్యాపీగా నడవచ్చు. మనం ఒకటి గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఎండున్నప్పుడైతే వెళ్ళొద్దండి. పిల్లల్ని తీసుకొని వెళ్తాం కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు, మనకి కూడా ఇబ్బంది. ఈవినింగ్ టైంలో బయలుదేరితే చల్ల గాలి వస్తుంది, హ్యాపీగా కింద కాళ్ళు కాలకుండా ఉంటాయి. ఎంత సాక్స్ వేసుకున్నా కూడా వేడి వస్తుంది అన్నమాట. రోడ్డు పైన మనకు తెలుసు ఎలానైతే హ్యాపీగా దర్శనం చేసుకుంటామో, మనకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలానే చేసుకోవాలండి. మనం నీరసం అయిపోయి అంత దూరం వెళ్ళి దర్శనం సరిగ్గా చేసుకోకపోతే మనకి మనసుకు కూడా ప్రశాంతంగా అనిపించదన్నమాట. అందుకోసం మనకి ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలానే హ్యాపీగా చేసుకోవాలి. నేను ఇంట్లో పూజలు చేసినా కూడా అలానే సింపుల్గా చేసుకుంటానండి. ఈ రోజుల్లో మాకు యూట్యూబర్సే కాక బయట ఎవరైనా జనాలు ఏ పూజ చేసినా కూడా వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవడం, ఇంకా మాలాంటి యూట్యూబర్స్ అయితే యూట్యూబ్లో పెట్టుకోవడం అదంతా జరుగుతుంది కదా. వాళ్ళు 5 రకాల నైవేద్యాలు పెట్టిర్రు, వీళ్ళు 9 రకాలు పెట్టిర్రు, వాళ్ళు 11 రకాలు పెట్టిర్రు, మనం కూడా ఇంకా ఎక్కువ పెట్టాలి అని చెప్పేసి కొందరు ఆర్భాటంగా ఎక్కువ ఖర్చులు పెట్టి పూజలు వ్రతాలు అని చేయొద్దని అనట్లేదండి, ఎవరిని ఉద్దేశించి కాదు. కాకపోతే నేను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకుంటానండి. నాకు ఎంత హ్యాపీగా, నాకు ఎంత ఈజీగా పూజ జరుగుతుందో అంత ఈజీగా చేసేసుకుంటానన్నమాట. మీరు నా వీడియోస్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మా వారు పూలు తీసుకోమని చెప్తే తీసుకున్నానండి. మా వారు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా పూలు అయితే కొనిస్తాడనమాట. నేను అడగకపోయినా, నేను చూడకపోయినా కూడా తను చూసి పూలు తీసుకోమని చెప్పి పాకెట్లోంచి మనీ తీసి ఇచ్చేస్తూ ఉంటాడనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మా ఫేసుల్లో ఎక్కడ మీకు అలసట అయితే కనిపించట్లేదు కదండి, చీకటి కూడా అవుతుందన్నమాట. ఇంకా ఒక్కొక్క టెంపుల్ దర్శనం అవుతూ ఉందన్నమాట. మాకు ఒక్కొక్క లింగానికి మేము దర్శనం చేసుకొని ఇలా ఒక ఫోటో తీసుకొని వస్తూ ఉన్నామన్నమాట. ఒక 4 లింగాల వరకైతే మేము దర్శనం అయితే చేసుకున్నామండి. ఆ తర్వాత టెంపుల్స్ క్లోజ్ చేసారు. అవి నెక్స్ట్ డే అయినా మేము దర్శనం చేసుకుందామని ఫిక్స్ అయినాం. కానీ గిరి ప్రదక్షిణ అయితే మధ్యలో ఆపలేం కదా. కాకపోతే టెంపుల్ బయట ఉండి మొక్కుకొని ఆ గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేసేసినాం అనమాట. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనతో పాటుగా చాలా మంది నడుస్తూ ఉంటారండి. వాళ్ళని చూస్తుంటే మనకి ఇంకా ఎనర్జీ వచ్చినట్టే అవుతుంది. ఇక్కడ జనాలు చూసారు కదా, టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుందన్నమాట. ఆ టైంలో కూడా ఎంత జనాలు ఉన్నారో టెంపుల్ ముందు. అలా దీపాలు వెలిగించుకుంటూ వత్తులతో దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణని కంటిన్యూ చేసేస్తూ ఉంటారనమాట. మాకు ఇంకా ఒక హ్యాపీనెస్ విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఉంటారు కదా, తను అండ్ మేము కూడా ఒకేసారి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా హోటల్లో తినడం ఒకే దగ్గర అయింది, ఇంకా నడవడం కూడా తను ముందు మేము వాళ్ళ వెనకాలన్నమాట. అలా గిరి ప్రదక్షిణ అయితే వాళ్ళని చూస్తూనే, ఇంకా వాళ్ళందరూ ఉంటారు కదా ఆమెతో వచ్చిన వాళ్ళు, అట్లా మాకు టైం అనేది ఏర్పడలేదన్నమాట. లాస్ట్లో ఒక పిక్ అయితే మీకు యాడ్ చేస్తా, ఆమెతో సెల్ఫీ దిగిన ఫోటోనైతే.
టెంపుల్స్. వేరే వాళ్ళు ఎక్కడున్నారా? ఎక్కడున్నారు? వీడియో తీస్తానా? ఫోటో తీయన్నా? తీస్తా వరకు నుంచి ఇప్పటికీ మాకు ఒక 10 కిలోమీటర్స్ అయితే నడిచినాము. పాప చూసిరు కదా అలసిపోయింది, కాళ్ళు నొస్తున్నాయి అన్నదన్నమాట. ఇంకా 10 అవుతుంది టైం వచ్చేసి. ఇంకొక 1.5 అవర్ అయితే నడవాలి, ఇంకో 4-5 కిలోమీటర్స్ అయితే నడవాలి. అప్పటికి మనము డిన్నర్ చేసే టైం అయిపోతుంది. అందుకని చెప్పి సైడ్కి చిన్న చిన్న హోటల్స్ కూడా ఉంటాయి, అక్కడ ఇడ్లీ అయితే తిన్నామన్నమాట. ఇక డిన్నర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పిక్ అయితే దిగినామన్నమాట. ఏపీ హోమ్ మినిస్టర్ అనిత గారితో ఆ సెల్ఫీ పిక్ అయితే దిగేసి మళ్ళీ దర్శనానికి గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసేసినాం. మేము రూమ్కి వెళ్ళేసరికి 12:15 అయిందండి. మా ఫేస్లో ఎక్కడ నవ్వు అనేది కనబడకుండా లేదు కదా, అంత హ్యాపీగా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్కి 1 కిలోమీటర్ ఉందనగా కొంచెం అలసిపోయినాం, అంతే కవర్ చేసుకున్నాం. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, అష్టలింగాల దర్శనం అయితే ఒక 3 టెంపుల్స్ అయితే కాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే కార్లో వెళ్ళి అష్టలింగాల దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా గుడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.